హాయ్ ఎవ్రీవన్. నా టెంపుల్ విజిట్ లిస్ట్‌లో ఇస్కాన్ టెంపుల్ కూడా ఉంది. ఈ టెంపుల్‌ని ఎప్పుడెప్పుడు విజిట్ చేస్తానని చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. ఫైనల్లీ రీచ్ అయిపోయాను. ఇది ఔట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ రాజమండ్రి ఇస్కాన్ టెంపుల్‌ని ఎంతమంది చూసారు అనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ తిరుపతిలో కూడా ఎంతమంది చూసారు అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ ఇస్కాన్ టెంపుల్స్ ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ మీరు చూసారనేది కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేశాను తిరుపతి అయితే. అండ్ 40 మినిట్స్ వెయిట్ చేశాను. నెక్స్ట్ వీడియోలో స్వామివారు ఎలా ఉంటారు, ఎంత బాగున్నారు అనేది చూపిస్తాను. సో డెఫినెట్గా మిస్ కాకుండా ఆ వీడియోని చూడండి. నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా మీరు సర్ప్రైజ్ ఫీల్ అవుతారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ కృష్ణ అంటేనే పీస్ కదా, అసలు ఈ టెంపుల్ ఎంత పీస్ఫుల్గా ఉందంటే అసలు వర్డ్స్ లేవు. నాకు అక్కడే ఉండిపోవాలనిపించింది. 40 మినిట్స్ వెయిట్ చేసినట్టు కూడా అనిపించలేదు నాకు. అంత బాగుంది, అంత పీస్ఫుల్గా. సో మీరు ఈ టెంపుల్ని విజిట్ చేస్తుంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు అండ్ ఇంకా తిరుపతి సరౌండింగ్స్లో ఎలాంటి టెంపుల్స్ ఉన్నాయని కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ ఎవ్రీవన్. నా టెంపుల్ విజిట్ లిస్ట్‌లో ఇస్కాన్ టెంపుల్ కూడా ఉంది. ఈ టెంపుల్‌ని ఎప్పుడెప్పుడు విజిట్ చేస్తానని చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. ఫైనల్లీ రీచ్ అయిపోయాను. ఇది ఔట్ సైడ్ లుక్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ రాజమండ్రి ఇస్కాన్ టెంపుల్‌ని ఎంతమంది చూసారు అనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ తిరుపతిలో కూడా ఎంతమంది చూసారు అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ ఇస్కాన్ టెంపుల్స్ ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ మీరు చూసారనేది కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేశాను తిరుపతి అయితే. అండ్ 40 మినిట్స్ వెయిట్ చేశాను. నెక్స్ట్ వీడియోలో స్వామివారు ఎలా ఉంటారు, ఎంత బాగున్నారు అనేది చూపిస్తాను. సో డెఫినెట్గా మిస్ కాకుండా ఆ వీడియోని చూడండి. నెక్స్ట్ వీడియోలో డెఫినెట్గా మీరు సర్ప్రైజ్ ఫీల్ అవుతారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ కృష్ణ అంటేనే పీస్ కదా, అసలు ఈ టెంపుల్ ఎంత పీస్ఫుల్గా ఉందంటే అసలు వర్డ్స్ లేవు. నాకు అక్కడే ఉండిపోవాలనిపించింది. 40 మినిట్స్ వెయిట్ చేసినట్టు కూడా అనిపించలేదు నాకు. అంత బాగుంది, అంత పీస్ఫుల్గా. సో మీరు ఈ టెంపుల్ని విజిట్ చేస్తుంటే మీరు ఎలా ఫీల్ అయ్యారు అండ్ ఇంకా తిరుపతి సరౌండింగ్స్లో ఎలాంటి టెంపుల్స్ ఉన్నాయని కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి.